అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పుల కలకలం. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టూ టౌన్ సిఐ శ్రీకాంత్పై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశారు. కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సిఐ శ్రీకాంత్ వెంటనే మేల్కొన్న సిఐ శ్రీకాంత్ నిందితుడు అజయ్పై కాల్పులు జరిపారు. నిన్న అజయ్ మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఆయన్ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులు స్థానికులపైన ఇవాళ అజయ్ మరోసారి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే మేలుకున్న సిఐ అజయ్పై కాల్పులు జరిపాడు. మోకాలికి దగ్గర బుల్లెట్ దూసుకుపోయింది. నేపథ్యం ఏమంటే నిన్న రాత్రి 8:15 అరవింద నగర్ అయ్యప్ప కేఫ్ దగ్గర మద్యం సేవించి నలుగురు స్నేహితులు గొడవపడి కత్తితో పొడుచుకున్నారు. అయ్యప్ప కేఫ్ దగ్గర చాకలి రాజు వయసు 34 సంవత్సరాలు, వాళ్ళ నాన్న లేటు నారాయణ అంటే నాయక్ నగర్ వీళ్ళది. ఆ వ్యక్తి మరియు ఇతని స్నేహితులు సోహెలు, అక్రము, అజయ్ మద్యం సేవించి గొడవపడ్డారు. రాజా అనే వ్యక్తి మద్యం సేవించే సమయంలో అజయ్ అంటే ఇటుకలపల్లికి చెందిన అజయ్ మద్యం అడిగితే అందుకు నిరాకరించారు రాజా. అజయ్ను రాజా కుడివైపు కడుపు దగ్గర చిన్న కత్తితో పొడిస్తే ఆయన కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు రాజాను అడ్మిట్ చేశారు. మద్యం మత్తులో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు రాజా. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ గారు తెలిపారు. ఇప్పుడు తెలిపిన వారిలో సోహెల్ బాసా అంటే వయసు 19 సంవత్సరాలు, తండ్రి లేటు సలాం బాసా, ఓబుల్దేవ్ నగర్ అనే అతనిపై వినాయక నిమజ్జనం రోజు అంటే 31 తేదీ 8 నెల 2025 భానుప్రకాష్ అనే వ్యక్తి బ్లేడ్తో చేతిపైన అటాక్ చేశాడని అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు గతంలోనే క్రైమ్ నెంబర్ 175/2025 115/2 118/1 బిఎన్ఎస్గా కేసు నమోదు చేశారంట. ప్రస్తుతం సోహెల్ను అనంతపురం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. సోహెల్తో పాటు సిఐ శ్రీకాంత్ కూడా చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.